వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. ఇప్పటి వరకు మనం 400 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 401 చూడండి. ఇఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 322 అని ఇచ్చాడండి. ది వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే దీనికి మనం ఫార్ములా చెప్పలేదండి, కానీ మనము ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చండి. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఎలా ఉందంటే ఈ ఫార్ములాలో ఉంటుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ పి ప్లస్ 2 అని, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ పి మైనస్ 2 అని మనం ఫార్ములా చెప్పుకున్నామండి. ఆ ఫార్ములా ప్రకారం మనకు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. దాని ప్రకారం చూసుకున్నట్లయితే దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 322 అండి. ఈజ్ ఈక్వల్ టు 322 అయినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రూట్ ఓవర్ పి స్క్వేర్ ప్లస్ పి ప్లస్ 2 కాబట్టి రూట్ ఓవర్ పి అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇది పి అవుతుందండి, 322 అవుతుంది. 322 ప్లస్ 2 అంటే ఏమవుతుందంటే రూట్ ఓవర్ 324 అండి. రూట్ ఓవర్ 324 అంటే మనకి రూట్ ఓవర్ ఎంత అవుతుంది చూడండి. మనకి 324 ని 18 స్క్వేర్ అని రాసుకోవచ్చు, కాబట్టి రూట్ ఓవర్ 18 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 18 వస్తుందండి. అంటే మనకి ఏమొచ్చిందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చిందండి. మనకేం కావాలి, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కావాలండి. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఓవర్ పి మైనస్ 2 అండి. ఆ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది పి అవుతుంది, అంటే రూట్ ఓవర్ పి మైనస్ 2 అండి. పి మైనస్ 2 అంటే రూట్ ఓవర్ 18 మైనస్ 2 అంటే ఏమవుతుంది అంటే రూట్ 16 అవుతుంది. రూట్ 16 అంటే వాల్యూ ఎంత అండి, 4 అండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, 4 వచ్చిందండి. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఎలా ఇచ్చినా మీకు ఫార్ములాస్ అన్ని తెలిసినట్లయితే సింపుల్ గా చేయగలరండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 402. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అయితే దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే ఆల్రెడీ మనం దీని ఫార్ములా చెప్పుకున్నాము ఏంటంటే పీ క్యూబ్ మైనస్ 3పి అనేసి. పీ క్యూబ్ మైనస్ 3పి అని ఫార్ములా డైరెక్ట్ గా చెప్పాము, కాబట్టి అదే అవుతుందండి. దీన్ని సాల్వ్ చేయాలంటే మాత్రం మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసామండి దీని గురించి. అంటే రెండు వైపులా దీన్ని హోల్ క్యూబ్ చేయండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూబ్ అండి. ఈజ్ ఈక్వల్ టు పీ క్యూబ్ చేయండి. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో విడదీయండి. ఏమవుతుందండి, ఎక్స్ క్యూబ్ అవుతుంది ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అండి. ఈజ్ ఈక్వల్ టు ఈ పీ క్యూబ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ పి ఇచ్చాడు కాబట్టి 3p అవుతుంది. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3p ఈజ్ ఈక్వల్ టు పీ క్యూబ్ అండి. మనకి ఏం కావాలి, ఓన్లీ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ మాత్రమే కావాలి, కాబట్టి ఆ 3p పంపించారు అనుకోండి, పీ క్యూబ్ మైనస్ 3p అండి. ఓకే, డైరెక్ట్ గా మనం ఫార్ములా చెప్పాము, ఫార్ములా గుర్తుంటే వెంటనే వేసేవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 403. ఇఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ కావాలి. చూడండి, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూబ్ ప్లస్ 3p అని మనం ఫార్ములా చెప్పుకున్నామండి. పీ క్యూబ్ ప్లస్ 3p. ఇక్కడ p ఎంత అండి, 1 కాబట్టి 1 క్యూబ్ అంటే 1 వస్తుంది. 3 ఇంటూ 1 అంటే 3 అండి. అంటే 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 404. ఇఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1154 అండి. దెన్ ది వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ కావాలండి. ఇప్పుడు దీని నుండి మనం ఏం కనుక్కోవాలి, ముందు ఏ ప్లస్ 1 బై ఏ కనుక్కోవాలండి. దాని నుంచి మనం ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ కనుక్కోగలం. ఓకేనండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేస్తారంటే ఏ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1154 అయినట్లయితే మనం ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ కనుక్కోవాలండి. ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ పి ప్లస్ 2 అని, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ పి మైనస్ 2 అనేసి మనం చెప్పామండి. ఆ ఫార్ములా అంటే ఫస్ట్ ఫార్ములా ఇక్కడ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకున్నట్లయితే దాని నుంచి ఇలా మారుస్తున్నాం అనమాట.
ఇప్పుడు ఏమవుతుందండి రూట్ ఓవర్ p ప్లస్ 2 కాబట్టి అంటే ఏమవుతుందండి రూట్ ఓవర్ 1154 ప్లస్ 2 అండి అంటే 1156 అవుతుందండి 1156 అంటే ఎంత అవుతుందండి 34 అవుతుందండి ఓకేనంటే 34 వాల్యూ 34 అయిందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు 34 అయినట్లయితే ఏ ప్లస్ 1/a కావాలండి. ఏ ప్లస్ 1/a ఏమవుతుందండి ఇక్కడ కూడా సేమ్ అండి p ప్లస్ 2 కాబట్టి రూట్ ఓవర్ 34 ప్లస్ 2 అండి రూట్ ఓవర్ 34 ప్లస్ 2 అంటే ఏమవుతుందండి రూట్ 36 అవుతుంది రూట్ 36 అంటే ఎంత 6 అవుతుందండి అంటే మనకి ఏమొచ్చిందంటే ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందండి. దీని నుంచి మనకి ఏం కావాలి ఏ క్యూబ్ ప్లస్ 1/a³ కావాలండి. ఏ క్యూబ్ ప్లస్ 1/a³ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటండి పీ క్యూబ్ అండి ఇది ఇంతకుముందు ఈ ఫార్ములా చెప్పుకున్నాం పీ క్యూబ్ మైనస్ 3p అండి. ఇక్కడ p ఇది అవుతుంది కాబట్టి పీ క్యూబ్ అంటే 6 క్యూబ్ అండి 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6 అనమాట 6 క్యూబ్ అంటే ఎంత అవుతుందండి 216 అవుతుందండి సరే 256 216 మైనస్ 360 ఎంత అంటే 18 అండి. ఈ రెండు మైనస్ చేయండి రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 6 నుంచి 8 మైనస్ చేస్తే 8 అంటే చివరి 8 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవ్వచ్చు మనకి మ్యాక్సిమం కాబట్టి 198 అవుతుందండి. ఓకేనండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 405 if x plus 1 by x is equal to 3 then the value of x to the power of 6 plus 1 by x to the power of 6 వాల్యూ కావాలండి. x plus 1 by x is equal to 3 అయితే then the value of x to the power of 6 plus 1 by x to the power of 6 కావాలండి. ఇప్పుడు ముందు చూడండి x plus 1 by x is equal to 3 అయినట్లయితే ఏం కనుక్కోండి అంటే x square plus 1 by x square ముందు కనుక్కోండి x square plus 1 by x square is equal to ఏమవుతుందండి మనకు తెలిసింది ఫార్ములా p square minus 2 అండి అంటే 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 మైనస్ 2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 7 అండి. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 7 అయ్యిందండి. మనకి ఇప్పుడు ఏం కావాలంటే డైరెక్ట్ x to the power of 6 plus 1/x to the power of 6 రాసుకోండి అంటే దీన్ని x² హోల్ క్యూబ్ అని ప్లస్ 1/x² హోల్ క్యూబ్ అని అలా రాసుకోండి అనుకోండి ఇది అది x ప్లస్ 1/x ఇది x³ ప్లస్ 1/x³ అంటే ఫార్ములా ఏమవుతుందండి p³ మైనస్ 3p అండి p³ మైనస్ 3p ఇక్కడ p ఇది అవుతుందండి p క్యూబ్ అంటే 7 క్యూబ్ అండి 7 క్యూబ్ మైనస్ 7 ఇంటూ 3 7 క్యూబ్ అంటే ఎంత అండి 343 నెక్స్ట్ 7 ఇంటూ 3 అంటే 21 అండి ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి 3 నుంచి 1 మైనస్ చేస్తే 2 అండి 34 నుంచి 2 మైనస్ చేస్తే 32 అండి అంటే 322 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ చూడండి చివరి 2 రాగానే మనం డిసైడ్ అయిపోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 406 ఇఫ్ x plus 1/x is equal to 13 then the value of x³ minus 1/x³ కావాలంటే x plus 1/x is equal to p అయినట్లయితే x³ మైనస్ 1/x³ is equal to మనం ఫార్ములా చెప్పుకున్నామండి p³ ప్లస్ 3p అండి p³ ప్లస్ 3p ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి x plus 1/x is equal to √13 ఇచ్చాడు కాబట్టి x³ మైనస్ 1/x³ చూడండి ఏమవుతుంది p³ అంటే √13 హోల్ క్యూబ్ అండి ప్లస్ 3 ఇంటూ √13 అండి 3 ఇంటూ √13 ఇక్కడ √13 వాల్యూ లేదు ఇక్కడ మైనస్ డైరెక్ట్ గా చేస్తే చూడండి ఇక్కడ కొద్ది మిస్టేక్ అండి ఇక్కడ x ప్లస్ 1/x ఉందండి ఇక్కడ x మైనస్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ గా ఈ ఫార్ములా యూజ్ చేయలేము కాబట్టి రాంగ్ అండి ఫార్ములా కాబట్టి మనం ముందు ఏం చేయాలంటే ముందు ఇక్కడ x మైనస్ 1/x కావాలండి అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √13 అయితే ఏం కావాలండి ముందు x మైనస్ 1/x కావాలండి x మైనస్ 1/x వచ్చింది అనుకోండి అప్పుడు మన x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ సంథింగ్ అయితే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత అయితే దాన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు అంటే x³ మైనస్ 1/x³ కనుక్కోగలము కాబట్టి దీని నుండి నేను కనుక్కోవాలి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ √13 అయితే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ p² మైనస్ p² మైనస్ 4 అండి దీని నుండి చేయండి ఎంత వస్తుంది చూడండి p² అంటే p² అంటే ఎంత √13 కదండి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే 13 వస్తుందండి 13 మైనస్ 4 అండి 13 మైనస్ 4 అంటే 9 అవుతుంది √9 ఈజ్ ఈక్వల్ టు 3 అండి √9 ఈజ్ ఈక్వల్ టు 3 ఆ 3 ఇక్కడ వేసుకోండి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు p³ ప్లస్ 3p అండి p³ ప్లస్ 3p p³ ఎంత అంటే 27 అవుతుంది ఎందుకంటే ఇది p అవుతుంది ఇక్కడ
27 ప్లస్ 3 ఇంటూ 3 అండి 9 అండి. అంటే 27 ప్లస్ 9 చేసినట్లు ఏమవుతుందండి 36 అవుతుందండి. కాబట్టి 36 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 36 అంటే డిలో ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 407 అండి. క్వశ్చన్ నెంబర్ 407 ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 407 చూడండి. ఇఫ్ 4b² plus 1/b² is equal to 2, then 8b³ plus 1/b³ is equal to కావాలండి. ఇక్కడ 4b² plus 1/b² is equal to 2 కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే సింపుల్గా ఇలా రాసుకోండి. రాస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలా రాస్తున్నానండి. 4b² plus 1/b² ఇక్కడ ప్లస్ ఇది ప్లస్ 4b అంటే ఇక్కడ 4 అని రాసుకోండి. ప్లస్ 4 మైనస్ 4 అని తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ప్లస్ 4 మైనస్ 4 అంటే మన వాల్యూ ఏం చేంజ్ అవ్వదండి. అంటే వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే దానికోసం మనం రాస్తాం. మీకు అర్థం కోసం పూర్తి వివరాలు ఇస్తాం చూడండి. దీన్ని 2b² అని రాసుకోవచ్చు. దీన్ని 1/b² అని రాసుకోవచ్చు. దీన్ని ఏం చేశానంటే 4ని ఈ 2 ఇంటూ 2b ఇంటూ 1/bగా రాసుకోవచ్చు అండి. -4 ఇక్కడ ఉండిపోయిందండి. ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక 4 బదులుగా ఇదంతా రాశానండి. 2 ఇంటూ 2 4, బీబీ క్యాన్సిల్ అయిపోతే మరి 4 మిగులుతుందండి. ఇప్పుడు చూడండి a² ప్లస్ b² ప్లస్ 2ab రూపంలో ఉంది కాబట్టి దీన్ని 2b ప్లస్ 1/b² అని రాయొచ్చండి. ఇంకేం మిగిలిందండి 4 మిగిలింది ఇక్కడ -4 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఆ -4 పంపించండి. 2b ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. మరి 2b ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి √6 అవుతుందండి. 2b ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు √6 అయినట్లయితే ఇది రెండు వైపులు హోల్ క్యూబ్ చేయండి. ఎందుకంటే మన క్యూబ్లో కావాలి కాబట్టి హోల్ క్యూబ్ చేస్తున్నానండి. హోల్ క్యూబ్ చేస్తే 2b³ అంటే ఏమవుతుందండి 2b హోల్ క్యూబ్ ప్లస్ 1/b³ ప్లస్ 3 ఇంటూ ab కాబట్టి 2b ఇంటూ 1/b ఇంటూ 2a ప్లస్ 1/b అండి. ఇది ఈక్వల్ టు 6√6 అవుతుంది. ఎందుకంటే √6 హోల్ క్యూబ్ అంటే 6√6 అవుతుందండి. ఇప్పుడు బీబీ క్యాన్సిల్ అయిపోతుందండి 6 అండి. ఈ 2a ప్లస్ √b నేమో రాయొచ్చు. 2a ప్లస్ 1/b 2a ప్లస్ 1/b నేమో రాయొచ్చు. √6 అని రాయొచ్చు కాబట్టి √6 అండి. ఇది 6 2 ఇంటూ 3 6 ఇంటూ √6 అవుతుందండి. అంటే చూడండి 2b హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది 8b³ అవుతుందండి. 8b³ ప్లస్ 1/b³ ఇంటూ 3 2 6 ఇంటూ √3 అండి. 6√3 ఈజ్ ఈక్వల్ టు 6√3 అండి. ఈ 6√3 పంపించండి. అప్పుడు ఏమవుతుంది 8b³ ప్లస్ 1/b³ ఈజ్ ఈక్వల్ టు 6√3 మైనస్ 6√3 అండి. 6√3 మైనస్ 6√3 ఏమవుతుంది 0 అవుతుంది. 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి మరి ఇక్కడ ఫార్ములాస్ ఎందుకు యూజ్ చేయలేదంటే ఇక్కడ మనకి ఫార్ములాస్ మనకి ఎలా తెలుసండి x² ప్లస్ 1/x² తెలుసండి. x యొక్క కోఎఫిషియంట్ లేదు, ఇక్కడ కూడా x యొక్క కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేయకూడదు. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 408. ఇఫ్ 2p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే p³ ప్లస్ 1/8p³ ఈజ్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి ఇక్కడ 2p ఉంది కానీ ఇక్కడ 8p³ రావాలి కానీ ఇక్కడ 8p³ వచ్చిందండి. కాబట్టి ఏం చేస్తారంటే దీని నుంచి 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే p ప్లస్ 1/2p అవుతుందండి. p ప్లస్ 1/2p ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇప్పుడు చూడండి 2 తో 2p 2 ఇంటూ p 2p అయిపోతుంది. 2 ఇంటూ 1/2p అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది 1/p మిగులుతుందండి. ఏం మారలే 2తో 2 రెళ్ళు క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే p ప్లస్ 1/2p ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఓకేనంటే దీన్ని ఉపయోగించి మనం చేద్దాం. p ప్లస్ 1/2p ఈజ్ ఈక్వల్ టు 2 కదండి. దీన్ని మన క్యూబ్లో కావాలి కాబట్టి ఏం చేస్తుంటే హోల్ క్యూబ్ చేయండి. ఇటువైపు హోల్ క్యూబ్ చేసి ఇటువైపు కూడా హోల్ క్యూబ్ అవుతుందండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి p³ ప్లస్ 1/8p³ ప్లస్ 3ab కదండి. 3 ఇంటూ p ఇంటూ 1/2p ఇంటూ p ప్లస్ 1/2p అండి ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే 8 అండి. ఇప్పుడు చూడండి ఈ p క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంటుందంటే 3/2 ఉంటుంది. ఇక్కడ p ప్లస్ 1/2p ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 2 కాబట్టి 2 ఉందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 8 అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది p³ ప్లస్ 1/8p³ ఉందండి. ఇప్పుడు p³ ప్లస్ 1/8p³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ప్లస్ 3 ఉంది కానీ అడిగితే ఏమవుతుంది -3 అవుతుందండి. అంటే 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 అవుతుందండి. కాబట్టి 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 409. ఇన్ ఏ హెర్డ్ ఆఫ్ కౌస్ ది నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 more than twice the number of heads, and the number of cows
ఇన్ ది హెర్డ్ ఈజ్ అని ఇచ్చాడు. ఆవుల మందలో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు అండి. ఆవుల మందలో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు కంటే 14 ఎక్కువ. రెట్టింపు కంటే 14 ఎక్కువ. అయినా ఆ ఆవుల మందలో ఆవుల సంఖ్య ఎంత అడిగాడు. ఆవుల మందలో ఆవుల సంఖ్య. మీకు క్వశ్చన్ అర్థమైతే ఆప్షన్ త్రూ చేసి వచ్చండి. క్వశ్చన్ అర్థం కానట్లయితే మీరు నార్మల్ గా చేయాలండి. ఆప్షన్ త్రూ వెళ్దాం చూడండి. ఆవుల సంఖ్య 5 అనుకున్నారు అనుకోండి. 5 ఆవులు ఉన్నట్లయితే కాళ్ళు ఎన్ని ఉంటాయండి? కాళ్ళు 5 ఆవులకి 5 నాలుగు ఎంత అండి? 20 ఉంటాయండి కాళ్ళు. తలలు ఎన్ని ఉంటాయండి? 5 ఉంటాయండి. ఇప్పుడు చూడండి, కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు, తలల సంఖ్యకి రెట్టింపు చేసామండి. కంటే 14 ఎక్కువ, అంటే 14 ఎక్కువ. ఈ రెండు సమానం అవ్వాలి. అవుతుంది చూడండి, 20 ఈజ్ ఈక్వల్ టు ఇది 10 + 14 24 అంటే సమానం అవ్వట్లేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 7 తీసుకున్నారు అనుకోండి. కాళ్ళ సంఖ్య ఏమవుతుందండి? 7 4 28 అవుతుంది. తలల సంఖ్య ఏమవుతుందండి? 7 1 7 అవుతుందండి. దీనికి డబల్ చేసాం అనుకోండి, ఎందుకంటే రెట్టింపు అన్నాడు కాబట్టి డబల్ చేసాము. దానికి 14 యాడ్ చేసినట్లయితే ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఉన్నాయి లేదు చూడండి, 28 ఈజ్ ఈక్వల్ టు 14 + 14 28 అండి. 28 ఈజ్ ఈక్వల్ 28 వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా మీకు ఆవుల సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నారు అనుకోండి, అంటే మన ప్రాసెస్ చెప్తున్నామండి. అప్పుడు తలల సంఖ్య చూసుకున్నట్లయితే 4x అండి. తల కాదు, కాళ్ళు ఇవి. ఇది తల అండి. తల ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఆవుల సంఖ్య ఎక్స్ అనుకున్నట్లయితే కాళ్ళ సంఖ్య 4x అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దానికి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి 4x అవుతుంది. తల ఒకే ఉంటుంది కాబట్టి ఎక్స్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, తలల సంఖ్యకి రెట్టింపు అంటే ఇంటూ 2x. అంటే ముందు కింద రాసుకుందాం, కాకపోతే అన్ని ఒకదారి అయితే మీరు అది ఎందుకు చేశారని కన్ఫ్యూజ్ అవుతారు. తలల సంఖ్య రెట్టింపు, తలల సంఖ్య ఎక్స్ కాబట్టి దానికి రెట్టింపు అంటే 2x అండి. తలల సంఖ్య రెట్టింపు కంటే 14 ఎక్కువ, రెట్టింపు కంటే 14 ఎక్కువ ప్లస్ 14 చేశాను. ఇది ఎలా ఉంటుందంటే ఆవుల మందులో కాళ్ళ సంఖ్యకు సమానము. కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు ప్లస్ 14 చేశాను చూడండి. రెట్టింపు కంటే 14 ఎక్కువ వేసాము. దేనికి సమానం అండి? కాళ్ళ సంఖ్యకి సమానము. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 2x + 14 అండి. ఈ 2x ఇటు తీసుకొచ్చండి. 4x - 2x ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 14, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 14/2 అండి. అంటే 7 అవుతుందండి. మనం అదే చెప్పుకున్నాం చూడండి. అంటే ఆప్షన్ త్రూ చేయొచ్చు, ఇలా ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు. ఏదైనా సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 410 అండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ బఫెలోస్ అండ్ డక్స్ ది నెంబర్ ఆఫ్ లెగ్స్ ఈజ్ 24 మోర్ దెన్ ట్వైస్ ది నెంబర్ ఆఫ్ హెడ్స్. వాట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ బఫెలోస్ ఇన్ ది గ్రూప్ అని ఇచ్చాడండి. ఓకేనండి, ఇక్కడ గేదెలు మరియు బాతుల సమూహంలో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు కంటే 24 ఎక్కువైనా ఆ సమూహంలో గేదెల సంఖ్య ఎంత అడిగాడండి. ఇక్కడ చూడండి, గేదెల సంఖ్య ఆవుల సంఖ్య వేరువేరుగా ఇచ్చారు. గేదెలు మరియు బాతులను ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూసుకోవాలండి. కొద్దిగా మనకి ప్రాసెస్ మారింది, చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి బఫెలోస్ డక్స్ అని వేరువేరుగా ఇచ్చాడు కాబట్టి మనకి ఆప్షన్ త్రూ చేయడం అంటే కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే మనకి బాతుల సంఖ్య తెలియదు కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే గేదెల సంఖ్యను ఎక్స్ అని, బాతుల సంఖ్యను వై అని తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు కాళ్ళ సంఖ్య తల సంఖ్య అండి. ఇప్పుడు చూడండి, ఇవి గేదెలండి, బాతులండి. గేదెలు ఎక్స్, బాతులు వై అండి. కాళ్ళు కావాలంటే ఏమవుతుంది? గేదెలకు 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి 4x + 2y అండి. అదే తలలు కావాలంటే ఏమవుతుందండి? x + y అవుతుంది. ఇప్పుడు చూడండి, కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు. కాళ్ళ సంఖ్య అంటే 4x + 2y అండి. ఇది ఈక్వల్ టు తలల సంఖ్యకి రెట్టింపు అంటే 2 × x + y రెట్టింపు చేసాము. అంటే 24 ఎక్కువ అంటే +24 చేసామండి. ఈ ఈక్వేషన్ మీరు రాయగలిగితే మీకు ఆన్సర్ వచ్చినట్టు. అయినా గేదెల సమూహంలోని గేదెల సంఖ్య అయినా సమూహంలోని గేదెల సంఖ్య ఎంత అడిగారండి. చూద్దాం ఎంత వస్తుందో. ఇప్పుడు చూడండి, రెండు సాల్వ్ చేయండి. చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 4x + 2y 4x + 2y ఈక్వల్ టు 2x + 2y అండి. 2x + 2y + 24. ఈ 2y ఈ 2y క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 2x ఇటు తీసుకొచ్చారనుకోండి, 4x - 2x అవుతుంది ఈక్వల్ టు 24 అండి. దేర్ఫోర్ 2x ఈజ్ ఈక్వల్ టు 24, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 24/2 అండి. 24/2 అంటే ఏమవుతుందండి? 12 అవుతుందండి. అంటే ఆ సమూహంలో గేదెల సంఖ్య ఎంత అంటే 12 అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 411 అండి. 411 కృష్ణ యాజ్ సమ్ హెన్స్ అండ్ కౌస్. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ హెడ్స్ ఈజ్ 59 అండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీట్ ఈజ్ 190, హౌ మెనీ కౌస్ డస్ కృష్ణ హ్యావ్ అని చూడండి. కృష్ణ ఇది కృష్ణ అని చదివేశాను. ఓకే, కృష్ణకు కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి. జంతువుల యొక్క తలల సంఖ్య చూసుకున్నట్లయితే 59, మొత్తం కాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 190 అండి. అయితే కిషన్ ఎన్ని ఆవులు ఉన్నాయి అంటాడు. కిషన్కు ఎన్ని ఆవులు ఉన్నాయని అడుగుతాడండి. ఇది మనం ఎలిగేషన్ అప్లై చేయొచ్చు అని చెప్పాను. మనం మొత్తం యానిమల్స్ ఇక్కడ ఏంటంటే 59.
ఇక్కడ మనకి ఏమున్నాయండి, ఆవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఆవులు కోళ్ళు అని రాసుకోండి. ఆవుకి ఎన్ని కాళ్ళు అండి, 4 కాళ్ళు, కోళ్ళకి 2 కాళ్ళు అండి. ఇక్కడ ఆవులు ఎన్ని ఉన్నాయో తెలియదు, కోళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇక్కడ 59 కూడాను ఆవులు అయ్యాయి అనుకోండి, అప్పుడు కాళ్ళు ఎన్ని ఉంటాయండి, 59 ఇంటూ 4 అవుతుంది. 4 9 36, 3 4 5 20 23 236 అవుతాయండి. 59 కూడా కోళ్ళు అయ్యాను, కోళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయండి, 2 కాళ్ళు. కాబట్టి 59 ఇంటూ 2 చేశారు అనుకోండి, ఎంత అవుతుంది, 118 అవుతుంది. ఇప్పుడు మొత్తం మీద దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని ఇచ్చాడండి, 190 ఇచ్చాడు. కాబట్టి మధ్యలో ఎలిగేషన్ చేయండి, మధ్యలో 190 వేసి ఎలిగేషన్ అప్లై చేయండి. దీని నుంచి ఇది మైనస్ చేయండి, 6 నుంచి 0 మైనస్ చేస్తే 6, ఇక్కడ 3 నుంచి అంటే 23 నుంచి 19, లేదా 13 నుంచి 9 తీస్తే ఇక్కడ 4 వస్తుంది, 1 వస్తుంది, 146 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 190 నుంచి 118 తీసినట్లయితే 0 నుంచి 8 తీయలేము, కాబట్టి ఇక్కడ 10 నుంచి 8 తీస్తే 2, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 1 తీస్తే 7 అండి. 72, ఇక్కడ 146 వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండు కూడా ఏ టేబుల్తో క్యాన్సిల్ అయిపోతే ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసండి. ఇవి 2తో క్యాన్సిల్ అయిపోతుంది, 2తో 2 36, 2తో 2 73 అండి. అంటే 36:73 అవుతుందండి, 36:73. ఇంకా దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని ఆవులు అన్నాడు కాబట్టి ఆవుల సంఖ్య కావాలి, ఆవుల సంఖ్య 36 అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండు కలిపితే 59 కంటే ఎక్కువైపోతుంది, కాబట్టి 59. ఇక్కడ చూడండి, మైనస్ చేసినప్పుడు తప్పు చేసినట్టున్నాం, 46 వస్తుందండి. ఇది 46 వస్తుందండి. 46 అంటే ఇక్కడ వాల్యూ తగ్గిపోతుంది, చూడండి 23 వస్తుందండి. 36 + 23 అంటే 59 సరిపోయిందండి. ఇక్కడ చూడండి, దీని నుండి మైనస్ చేస్తే 200 నుంచి 190 తీసి 46 వస్తుంది, 236 నుంచి 190 తీసి 46 వస్తుంది, అంటే 36:23 వచ్చిందండి. ఈ రెండు కలిపితే మనకి 59 వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఆవులు 36 అండి, కోళ్ళు అన్ని 23 అండి. మనకు ఆవుల సంఖ్య కావాలి కాబట్టి 36 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, 36 వచ్చింది కదా ఆన్సర్ పెట్టకూడదు, చూసుకోవాలండి. రెండు కలిపి ఇది రావాలి. రాని ఎడ్ల అంటే ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, మొత్తం కోళ్ళు మొత్తం జంతువులు చూసుకున్నట్లయితే 59 ఇంటూ ఈ పార్ట్ ఎంత అంటే 36 అండి, బై ఈ టోటల్ అండి, రేషియో యొక్క టోటల్ వేసుకుంటాం 59 అండి. 59 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 36 వస్తుందండి. అంటే ఆ విధంగా చేసుకోవాలి. ఇక్కడ రేషియో ఈ రెండు కలిపితే మనకి 59 వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా 36 అంటే పెట్టి వచ్చండి, లేదా 36 టేబుల్తో ఏదైతే పోతుందో అదే ఆన్సర్ చెప్పుకున్నామండి. ఆ విధంగా చేసుకోవచ్చు. ఎలిగేషన్ అంటే చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 412 అండి. దేర్ ఆర్ సమ్ ప్యారెట్స్ అండ్ సమ్ టైగర్స్ ఇన్ ఏ ఫారెస్ట్ ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ హెడ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఈజ్ 858 అండి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్ లెగ్స్ ఈజ్ 1846 అండి. వాట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ ఇన్ ది ఫారెస్ట్ అని ఇచ్చాడు. అంటే అడవిలో కొన్ని చిలుకలు, కొన్ని పుల్లు ఉన్నాయి. అడవిలో మొత్తం జంతువులు తల్ల చూసుకున్నట్లయితే 858 అంట. జంతువుల యొక్క కాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 1846 అట. అయితే అడవిలో చిలుకల సంఖ్య కావాలండి. మొత్తం జీవులు చూడండి, తల్ల సంఖ్య అంటే ఒక్కొక్క తల ఉంటుంది ఇక్కడ ప్రతి జీవికి. మొత్తం జీవులు ఏంటండి, 858 అండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, చిలుకలు ఉన్నాయి, నెక్స్ట్ పులులు ఉన్నాయండి. చిలుకలకి 2 కాళ్ళు ఉంటాయి, పులులకి 4 కాళ్ళు ఉంటాయండి. లిగేషన్ అప్లై చేస్తున్నామండి. మొత్తం ఇక్కడ ఉన్న జీవులన్నీ కూడా చిలుకలు అయినట్లయితే 858 ఇంటూ 2 అవుతుందండి. 2 అంటే అన్ని కాళ్ళు ఉంటాయి అన్నమాట. 2తో 2 8 16, 2 5 10, 11, 2 8 16 ప్లస్ 1 అంటే 17, అంటే 1716 కాళ్ళు ఉంటాయండి. మొత్తం పుల్లు అయినట్లయితే 858 ఇంటూ 4 అవుతుందండి. 4 8 ఎంత అంటే 32, 3 4 5 33, 4 8 32, 32 3 35, 3532 అవుతుందండి. కానీ మన లెక్క ప్రకారం మనం ఇచ్చాడండి కాల్ సంఖ్య 1846 ఇచ్చాడు, కాబట్టి రెండింటికి అప్లై చేయండి. ఏది అప్లై చేస్తారు, ఎలిగేషన్ అప్లై చేయండి. దీని నుండి మైనస్ చేయండి, 46 అంటే 6 నుంచి 6 మైనస్ చేస్తే 0, 4 నుంచి 1 తీస్తే 3, 18 నుంచి 17 తీస్తే 1 అండి, ఇక్కడ 130 వచ్చింది. ఇక్కడ ఈ రెండు మైనస్ చేయండి, 12లో 6 తీస్తే 6 అండి. ఇక్కడ మనకి ఏముంటుంది, 2 ఉంటుంది, అంటే 12లో 4 తీస్తే 8, ఇక్కడ 4 ఉంటుంది. 14లో 8 తీస్తే 6, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 1 తీస్తే 1 అండి, అంటే 1686, 130 వచ్చిందండి. ఇప్పుడు రెండింటికి ఎలిగేషన్ అప్లై చేసండి. ఎలిగేషన్ అప్లై చేసినట్టు దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఎలిగేషన్ అప్లై చేసాం, రేషియో కట్టండి. ఇప్పుడు రేషియో కట్టినప్పుడు ఇది 2తో క్యాన్సిల్ అయిపోతుందండి, 265. ఇది 2తో చూడండి, 2 8 16, 2 4 2 3 అంటే 843 వచ్చిందండి. 843 65. ఇక్కడ ఇది ఇంకా వేరే టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి 843 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే అడవులో చిలుకల సంఖ్య 843.
843 లేదు లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. ఓకేనండి, ఆన్సర్ కరెక్ట్ అండి, ఇది నన్ ఆఫ్ దీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 413 అండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ హార్సెస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మెన్స్ ఆర్ గోయింగ్ సమ్వేర్. Half of the owners are on their horses back while the remaining ones are walking along leading their horses. If the number of legs walking on the ground is 70, then how many horses are there అని ఇచ్చాడండి. చూడండి, నిర్దిష్ట సంఖ్యలో గుర్రాలు మరియు గుర్రాలు మరియు ఇక్కడ సమాన సంఖ్యలో పురుషులు ఎక్కడో వెళ్తున్నారండి. అంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ఏం వెళ్తున్నాయి, గుర్రాలు నెక్స్ట్ మనుషులు అంటే పురుషులు. ఇక్కడ ఇద్దరు కూడా సమాన సంఖ్యలో చూడండి, ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అన్నాడు అండి. కాబట్టి సమాన సంఖ్యలో ఎక్కడికో వెళ్తున్నారు. సగం మంది యజమానులు వాటి గుర్రాలపై ఉన్నారు. సగం మంది యజమానులు గుర్రాలపై ఉన్నారు. మిగిలిన వారు వారి గుర్రాలను నాయకత్వం వహిస్తున్నారంటే దాని ముందు నడుస్తున్నారు అనమాట. నడుస్తున్నప్పుడు నేల మీద నడుస్తున్న కాళ్ళ సంఖ్య ఎంత అంటే 76 అండి. నేల మీద నడుస్తున్న కాళ్ళ సంఖ్య 70 అయితే ఇక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయని అడుగుతున్నాండి. ఇక్కడ గుర్రాలు మనుషులు చూసుకోండి. గుర్రాలు ఎక్స్ మనుషులు ఎక్స్ అయినట్లయితే గుర్రాల యొక్క కాలు ఎన్ని అవుతాయండి, 4x అవుతాయండి. ఇందులో సగం మంది మనుషులు అంటే అందులో సగం మంది x/2. సగం మంది మనుషులు ఏం చేశారంటే గుర్రాల పైన ఉన్నారంటే మిగిలిన సగం మంది నడుస్తున్నారండి. ఒక్కొక్కరికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఎన్ని కాళ్ళు వస్తాయండి, x కాళ్ళు వస్తాయండి. అంటే 4x + x ఏమవుతుందండి, 5x అవుతుంది. 5x ఎంత ఇచ్చాడండి, 70 ఇచ్చాడండి. దేర్ఫోర్ x ఏమవుతుందండి, 70/5 అండి, అంటే 14 వస్తుందండి. x 14 అయినట్లయితే మనకి ఏం అడిగాడు, ఆడ ఎన్ని గుర్రాలు ఉన్నాడు, ఎన్ని గుర్రాలు ఉన్నాయండి, ఎందుకంటే గుర్రాలు ఏమైంది ఎక్సే కదండి, అంటే 14 గుర్రాలు ఉన్నాయండి. ఓకే, అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 3 కూడా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 414. ఏ రైల్వే ఆఫ్ టికెట్ కాస్ట్ ఆఫ్ ది ఫుల్ ఫేర్ అండ్ రిజర్వేషన్ చార్జెస్ ఈస్ ది సేమ్ ఆన్ ది ఆఫ్ టికెట్ ఆన్ ది ఫుల్ టికెట్. One reserved first class ticket from Chennai to Trivandrum cost 216 rupees. And one full reserved, what is the basic first class full fare and what is the reservation charges అని ఇచ్చాడండి. ఒక రైల్వే టికెట్ పూర్తి ఛార్జీలో సగం ఖర్చు ఉంటుందంట, ఏది ఫుల్ టికెట్ కి ఆఫ్ టికెట్ కండి. కానీ రిజర్వేషన్ ఛార్జెస్ అట సగం టికెట్లు కూడా పూర్తి టికెట్లో ఉండే విధంగానే ఉంటుందంట. అయితే చెన్నై నుండి త్రివేంద్రం వరకు రిజర్వ్ చేసిన ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 216 రూపాయలు అండి. అయినా ఒక పూర్తి రిజర్వ్ ప్రాథమిక ఫస్ట్ క్లాస్ పూర్తి ఛార్జీలు ఏమిటి మరియు రిజర్వ్ ఛార్జెస్ ఎంత అని అడుగుతున్నాడండి. దీన్ని మనము కొద్దిగా క్వశ్చన్ అనేది అన్కంప్లీట్ గా ఉంది, ఒకసారి చూద్దాం. మళ్ళీ క్వశ్చన్ చూడండి, అన్కంప్లీట్ ఇక్కడ టైప్ చేయడంలో తప్పు ఉంది. అండ్ వన్ ఫుల్ రిజర్వ్ టికెట్ అండ్ ఇంకేంటండి ఆఫ్ టికెట్ అండి, అంటే ఫుల్ టికెట్ ప్లస్ ఆఫ్ టికెట్, కలిపి ఎంత ఇచ్చాడండి, 327 అండి. ఈ విషయం అక్కడ రాయలేదు. చూడండి, వన్ ఫుల్ టికెట్ ప్లస్ ఆఫ్ టికెట్ ఈజ్ ఈక్వల్ 327 అనేది కాస్ట్ పడిందండి. ఇక్కడ చూడండి, ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ ఎంత పడిందంట, 216 రూపాయలు అయిందండి. ఫస్ట్ క్లాస్ టికెట్ 216 రూపాయలు. కానీ ఒక పూర్తి రిజర్వ్ టికెట్ అంటే రిజర్వేషన్ టికెట్ ప్లస్ ఆఫ్ టికెట్ అంటే లేదండి, ఫుల్ అని రాసుకుందామండి. వన్ ఫుల్ ప్లస్ ఒక ఆఫ్ టికెట్ ఎంత అయిందంటే 327 అయిందండి. ఈ విషయం మీరు అక్కడ లేదు, దానివల్ల మనకి ఆ రిజర్వేషన్ ఛార్జెస్ అనేది అన్కంప్లీట్ గా ఉందని చెప్పాను, దానికోసమనే. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడండి, ఒక రైల్వే సగం టికెట్ పూర్తి ఛార్జీలో సగం ఖర్చు ఉంటుందండి. అంటే ఆఫ్ టికెట్ అనేది అంటే పూర్తి టికెట్ లో సగం ఉంటుంది అనమాట, పూర్తి టికెట్ లో సగం. ఇప్పుడు టికెట్ కాస్ట్ చూడండి, టికెట్ కాస్ట్ ఎప్పుడు కూడా దూరం ఆధారంగా మనకి టికెట్ ఛార్జ్ పడుతుందండి. ఆధారంగా మనకి కిలోమీటర్ ప్రకారం చూసుకుంటే X రూపీస్ పడింది అనుకోండి, దానిలో స్థిర ఛార్జెస్ ఉంటాయండి, రిజర్వేషన్ ఛార్జెస్ అంటారు మనకి. రిజర్వేషన్ ఛార్జెస్ స్థిర ఛార్జీలు Y అనుకుందామండి. స్థిర ఛార్జీలు Y అనుకున్నట్లయితే దీన్ని యూజ్ చేసుకుని చేద్దామండి, చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఒక టికెట్ లో అంటే ఒక ఫుల్ టికెట్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫుల్ టికెట్ తీసుకున్నట్లయితే అందులో దూరం బట్టి X రూపీస్ ఉంటాయి. ఎక్కడ నుండి ఎక్కడ వరకు అండి, చెన్నై నుంచి త్రివేంద్రం వరకు ఇచ్చాడు కదండి. ఈ చెన్నై నుండి త్రివేంద్రం వరకు X రూపీస్ అంటే దూరం బట్టి వస్తుంది. నెక్స్ట్ Y రూపీస్ అనేది స్థిర ఛార్జెస్, అంటే ఖచ్చితంగా అందులో ఈ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే X+Y ఏమవుతుందండి, ఇక్కడ 216 రూపాయలు ఇచ్చాడండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఒక ఫుల్ టికెట్ ప్లస్ ఆఫ్ టికెట్ అంటే ఇందులో రిజర్వేషన్ ఛార్జెస్ ఉంటుంది, ఇందులో రిజర్వేషన్ ఛార్జెస్ ఉంటుందండి. ఒక ఫుల్ టికెట్ అంటే X + Y అవుతుందండి. మరి ఒక ఆఫ్ టికెట్ అంటే ఏమవుతుందండి, X లో సగం అవుతుంది, మళ్ళీ Y కూడా కంపల్సరీ ఉంటుందండి. అంటే ఆఫ్ టికెట్ కదా రిజర్వేషన్ ఛార్జెస్ సగం వేయడండి,
రిజర్వేషన్ ఛార్జ్ అనేది ఫుల్ టికెట్ అయినా హాఫ్ టికెట్ అయినా సేమ్ అనమాట. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, ది రిజర్వేషన్ ఛార్జెస్ ఇది సేమ్ ఆన్ హాఫ్ టికెట్ యాజ్ వన్ ఫుల్ టికెట్ అని ఇచ్చాడండి. అంటే సగం టికెట్ లో కూడా, అంటే రిజర్వేషన్ ఛార్జెస్ అనేది సగం టికెట్ లో పూర్తి టికెట్ లో ఒకే విధంగా ఉంటాయి అని ఇచ్చాడండి. ఒకే విధంగా ఉంటాయి అన్నాడు కాబట్టి దాన్ని చూసుకోండి. రిజర్వేషన్ ఛార్జెస్ అనేవి సగం టికెట్ లోను పూర్తి టికెట్లు కాబట్టి రెండింటిలో కూడా అలా ఉంటాయండి. మంత్ ఇచ్చాడండి మనకి 327 ఇచ్చాడండి. ఈ రెండు కండిషన్లు ఉపయోగించి మనం సాల్వ్ చేయాలండి. ఇప్పుడు x+x/2 అని ఇచ్చాడు కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందండి 3x/2 అండి కలిపినట్లయితే. y+y ఎంతండి 2y అండి ఈజ్ ఈక్వల్ టు 327 అండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. x+y ఈజ్ ఈక్వల్ 216. నెక్స్ట్ 3x/2 + 2y ఈజ్ ఈక్వల్ టు 327 అండి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు దీన్ని 2 తో మల్టిప్లై చేసి మనం మైనస్ చేసినట్లయితే మనకు వచ్చేస్తుంది, లేదా ఆప్షన్ త్రూ వెళ్ళిపోయినా మనకు అర్థమవుతుందండి. ఆప్షన్ త్రూ వెళ్ళారనుకోండి, ఆప్షన్ త్రూ వెళ్తే ఈ రెండు చూడండి 105 + 6 అండి. 105 + 6 చేస్తే ఎంత అవుతుందండి, అంటే ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత రావాలి 216 రావాలి కాబట్టి, అంటే ఇది x అండి, ఇది y అండి. అదే కదా అడిగంటే ఫస్ట్ క్లాస్ ఛార్జీలు మరియు రిజర్వేషన్ ఛార్జీలు అడిగితే x ఇది y అండి. ఈ రెండు కలిపితే 216 వస్తుందండి, రావట్లేదు కాబట్టి ఆన్సర్ కాదండి. ఈ రెండు కలిపితే 216 వస్తుందా, రావట్లేదండి. ఈ రెండు కలిపితే 216 వస్తుంది, ఈ రెండు కలిపి రావట్లేదు, అంటే ఆన్సర్ ఏమవుతుందండి ఇది అవుతుందండి. అంటే 210, 6 అవుతుంది. ఇక్కడ కావాలంటే అది వేసుకుంటే ఖచ్చితంగా 327 వస్తుంది. ఎందుకంటే ఒక ఆప్షన్ మనకి దానికి సరిపోతుంది కాబట్టి, ఫస్ట్ కండిషన్ కి ఈ కండిషన్ కి ఒకటే సరిపోతుంది కాబట్టి మనకి అదే ఆన్సర్ అవుతుందండి. ఏమైనా రెండోనే అనుకున్నప్పుడు మళ్ళీ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయినట్టు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 415 అండి. ఎన్ ఎంప్లాయీ మే క్లైమ్ 7 rupees ఫర్ ఈచ్ కిలోమీటర్ వెన్ హీ ట్రావెల్ బై taxi or 6 rupees for each kilometer if he drive his own car అండి. If in a 1 week he climbed Rs 675 rupees for traveling 90 kilometers, how many kilometers did he travel by taxi అని ఇచ్చాడండి. చూడండి ఇది ఇరిగేషన్ లో చేయొచ్చండి. ఒక ఉద్యోగి టాక్సీలో ప్రయాణించినప్పుడు కిలోమీటర్ 7 రూపాయలు లెక్క వేస్తాడండి. నెక్స్ట్ కిలోమీటర్ 6 రూపాయలు లెక్క అతను తన సొంత కారులో ప్రయాణించినప్పుడు ఛార్జ్ చేస్తాడండి, అంటే క్లెయిమ్ చేసుకుంటాడు అతను ఒక కంపెనీకి అనుకుందాం. వారంలో 90 కిలోమీటర్లు ప్రయాణించినందుకు 675 రూపాయలు క్లెయిమ్ చేస్తే అతను ట్యాక్సీలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు అన్నాడండి. మొత్తం అతను 90 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడండి. ఒకటే ట్యాక్సీలోన ట్రాక్టర్ రాసిన ట్యాక్సీ, ఇది ట్యాక్సీ, ఇది కార్ అండి. ఇది ట్యాక్సీలో వెళ్ళాడు, ఇది కారులో వెళ్ళాడండి. ట్యాక్సీలో అయితే మనకి 7 రూపాయలు కాబట్టి 90 కిలోమీటర్లు కూడా ట్యాక్సీలో వెళ్ళినట్లయితే 90 × 7 అండి, అంటే 630 రూపాయలు అవుతుందండి. 6 కిలోమీటర్లు అంటే 6 రూపాయల కిలోమీటర్కి సరిపోయిందా. మనకి ఇంకా ఇది కూడా తప్పించినట్టున్నాడండి. చూడండి 600, ఎందుకంటే 97లో తీసుకున్న 630 అవుతుంది, 675 అవ్వట్లేదు. 96లో తీసుకున్నా సరే 540 అవుతుంది కాబట్టి 675 అవ్వట్లేదు. ఇది కూడా తప్పించాడు. ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాము. ఒరిజినల్గా అయితే లెక్క అయితే తప్పండి, ఎప్పుడు కూడా ఇటువంటి ఆన్సర్స్ ఉండవండి. ఎందుకంటే మనం ఎలిగేషన్ అప్లై చేసినప్పుడు 90తో 90 ఇక్కడ 7 రూపాయలు కదండి ట్యాక్సీ ఛార్జెస్, 90 × 7 అంటే 630 వేసాం. ఇక్కడ 6 రూపాయలు కాబట్టి 90 × 6 అంటే 540 అండి. ఈ మొత్తం క్లెయిమ్ చేసింది అంటే 675, ఈ మధ్యలో 675 వేసామండి. ఇది ఒకదానికంటే ఎక్కువ ఉండాలి, ఒకదానికంటే తక్కువ ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు ఎలిగేషన్ మనం అప్లై చేయగలము. ఇలా లేదంటే ఖచ్చితంగా అది రాంగ్ అని అర్థం అనమాట. ఓకేనండి, ఇక్కడ ఆప్షన్ లో కూడా చూడండి, ఒక వారంలో 90 కిలోమీటర్లు ప్రయాణించినందుకు గాను 675 రూపాయలు ఒక వారంలో ఈ విధంగా ఛార్జెస్ చేశాడండి. 675 రూపాయలు క్లెయిమ్ చేస్తే అతను ట్యాక్సీలో ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు అని అడుగుతున్నాడండి. అతను చూడు ఒక వారంలో ఇంత చేశాడు అనమాట. చేసినట్టయితే ట్యాక్సీలో ఎంత తిరిగాడంటే ఖచ్చితంగా 90 కిలోమీటర్లు చెప్పాడు. చూడండి 90 కిలోమీటర్లు చెప్పాడంటే ఇందులో కొంత భాగం ట్యాక్సీలో, కొంత భాగము దేనిలో తిరగాలండి, సొంత కారులో తిరగాలండి. కాబట్టి ఇందులో సగం సగంగానే ఇందులో కొంత పార్ట్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అనేది దీనికంటే తక్కువ అవ్వాలి, ఎక్కువ అవడానికి వీలు లేదండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడు, ఏం భయం లేదు. ఇది రాంగ్ క్వశ్చన్ అండి. మీకు డెలిగేషన్ అప్లై చేస్తే అవ్వదండి. నార్మల్ గా చేస్తే రావచ్చు, కానీ 90 కంటే ఎక్కువ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి 90 కంటే ఎక్కువ అనేది ఇంపాసిబుల్ అండి. ఒక వారంలో 90 కిలోమీటర్లు ప్రయాణించడం ఎంత అయింది కాబట్టి అందులో కొంత భాగం మాత్రమే ట్యాక్సీలో చేస్తాడు, అందులో మిగిలిన కొంత భాగము కారులో చేస్తాడండి. కాబట్టి ఇచ్చిన ఆన్సర్ అనేది 90 కంటే తక్కువ ఉండాలండి. 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది రాంగ్ అనమాట. క్వశ్చన్ రాంగ్. ఓకే, దీనికోసం మళ్ళీ ఇంకా అందులో బుక్ లో అలా ఉంది ఎంత ఆన్సర్ వచ్చిందనేసి మీరు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. 100% రాంగ్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 416 అండి. ఇన్ ఏ 40 15 పీపుల్స్ షేక్ దిస్ షేక్ దేర్ హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్, హౌ మెనీ టైమ్స్ ది హ్యాండ్స్ షేక్స్ డిడ్ టేక్ ప్లేస్ అని ఇచ్చాడండి. అంటే ఒక పార్టీలో 15 మంది ఒకరితో ఒకరు కరసాలం చేసుకుంటారండి. ఆ ప్రదేశంలో ఎన్నిసార్లు షేక్ హ్యాండ్ ఇస్తారని అడిగాడండి. ఆ ప్రదేశంలో ఎన్నిసార్లు షేక్ హ్యాండ్ ఇస్తారని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఒక కొంతమంది పర్సన్స్ ఉన్నారండి, ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, వీడికి వీడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోగలరండి అంతే. అదే ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురు ఉన్నట్లయితే ఎన్ని షేక్ హ్యాండ్లు ఇస్తారు చూడండి, వీడికి వీడియో ఇవ్వగలడు, వీడికి వీడియో ఇవ్వగలడు. ఓకేనండి, 2 వచ్చేయండి. అలాగే నలుగురు ఉన్నారు అనుకోండి, ఎంత అవుతుందండి, నలుగురు అండి, అంటే వీడికి వీడియో ఇవ్వగలడు, నెక్స్ట్ వీడికి వీడియో ఇవ్వగలడు, వీడికి వీడి అంటే ముగ్గురైనవి. నెక్స్ట్ ఇది ఒకటి 4 వచ్చేయండి. ఇంకేమైనా ఉన్నాయండి, మళ్ళీ వీడిద్దరు అండి 5 వచ్చేయండి. అలా మనకి షేక్ హ్యాండ్స్ మనుషులు పెరిగిన కొద్దీ మనకి ఇస్తూ పోతున్నారండి. కాబట్టి అది ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు, 15 మంది ఉన్నారండి. ఈ 15 మంది కూడాను 15 మందిలో ఇందులో ఒకరిని తీసేద్దామండి, 1 + 14 మంది అనుకోండి. ఈ 1 14 మందికి ఇవ్వగలడండి షేక్ హ్యాండ్. అంటే 15 అంటే 14 మందికి ఇవ్వగలడండి. అదే నెక్స్ట్ పర్సన్ చూసుకున్నట్లయితే, ఈ 14వ పర్సన్ చూసుకున్నట్లయితే, ఇందులో దీన్ని ఏం రాస్తారంటే 1 + 13 అని రాస్తారండి. ఫస్ట్ పర్సన్ అనేవాడు 14 మందికి ఇవ్వగలడండి. సెకండ్ పర్సన్ అనేవాడు 13 మందికి ఇవ్వగలడండి. థర్డ్ పర్సన్ అనేవాడు 1 + 12 అని రాసుకోవచ్చు కాబట్టి 12 మందికి ఇవ్వగలడు. అలా చూసుకున్నట్లయితే 14, 13, 12 అలా ఎక్కడి వరకు వస్తాయండి, 1 వరకు వస్తాయండి. అంటే 14, 13, 12, 11, 10 అండ్ సో ఆన్ అలా 1 వరకు వస్తాయండి. ఇవన్నీ మనం ప్లస్ చేయాలి కాబట్టి అన్ని ప్లస్ చేసేయండి. 14 నుంచి 1 వరకు ప్లస్ చేయాలి కాబట్టి ఇదేమవుతుందండి, n అవుతుంది. మొదటి n సహజ సంఖ్యల మొత్తం అనే ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే n × n + 1/2 అండి. ఇక్కడ 14 × 14 + 1 అంటే 15, 15/2 అండి. 2 1ల 2 7ల 15 7లు ఎంత అవుతుందండి, 105 అండి. కాబట్టి మనకి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, మరి వాడు వీడికి చేయడా అని అనుకుంటారు మీరు. ఆల్రెడీ మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తామండి, రెండోసారి చేయమండి. అంటే ఇప్పుడు చూడండి, మొదట 15 మంది ఉన్నారండి. ఈ 15 మందిలో ఏం రాశారంటే 1 + 14 అంటే మొదటి వ్యక్తి అనేవాడు 14 మందికి ఇవ్వగలడండి షేక్ హ్యాండ్. మొదటి వ్యక్తి అన్నాడు 14 మంది షేక్ హ్యాండ్ ఇవ్వగలడండి. మరి రెండో వ్యక్తి మొదటి వాడికి ఇవ్వాల్సిన లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మొదటి వాడు వీడికి ఇచ్చాడు కాబట్టి అది లెక్క చేస్తాను అనమాట. అందుకే ఆ 1ని పక్కన తీస్తాను. ఇంకా ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారండి, 13 మంది ఉన్నారండి. అంటే తనకు తాను వదిలేయాలి, ఇంకొక ముందు పర్సన్కి వదిలేయాలి. ఇంకా 13 మందికి ఇవ్వగలడండి, కరచాలం చేయగలడు. తర్వాత పర్సన్ అనేవాడు ఈ మొదటి ఇద్దరికి ఇవ్వాల్సిన లేదండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వీడికి ఇచ్చారనమాట. ఎవరికి ఇచ్చినా సరే ఒకసారి ఇచ్చినట్టు కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన లేదండి. ఇంకా 12 మందికి ఇవ్వగలడండి. అలా మనం చూసుకుంటే 1 వరకు వస్తుంది అనమాట. ఓకేనండి, అంటే 14 + 13 + 12 + 10 అలా సంథింగ్ వస్తుందండి 1 వరకు. ఇప్పుడు ఇది మనకి మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి మొదటి n సహజ సంఖ్యల ఫార్ములా మొత్తానికి సూత్రం వేసి మనం కనుక్కుంటామండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 417 అండి. క్వశ్చన్ నెంబర్ 417 ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఈచ్ చైల్డ్ ఎక్స్చేంజెస్ ఏ గిఫ్ట్ విత్ every other child. If the number of gifts is 132, the number of children in the group is అన్నాడండి. ఒక పిల్లల సమూహంలో చూసుకున్నట్లయితే ప్రతి పిల్లవాడు ఇతర పిల్లవాళ్ళతో బహుమతులు మార్పిడి చేసుకుంటాడండి. బహుమతుల సంఖ్య 132 అయితే సమూహంలోని పిల్లల సంఖ్య ఎంత అని అడిగండి. ఇప్పుడు మనం చూసుకున్నామంటే అక్కడ మనకి n+1 పిల్లలు ఉన్నారనుకోండి, మొదటి వ్యక్తి n మెంబర్స్ తో మనకి గిఫ్ట్లు చేంజ్ చేసుకోగలడండి. తర్వాత వ్యక్తి n-1 నెంబర్తో చెక్ చేసుకోగలడండి. అలా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అలా ఏమవుతుందండి, n-1 అలా మనకి 1 వరకు వస్తుందండి. ఇప్పుడు దీని యొక్క మొత్తం మనం చూసుకున్నట్లయితే n × n+1/2 అని ఫార్ములా వేసుకోమండి మనం ఇంతకుముందు. ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడండి, 132 ఇచ్చాడు. అంటే n × n+1 ఈక్వల్ టు 132 అంటే ఈ 2 వెళ్ళిపోయింది అనుకోండి, 132 × 2 2 4 2 3 6 2 2 1 2 264 వచ్చిందండి. n × n+1 అంటే 2 వరుస సంఖ్యల మొత్తం లబ్ధము ఇలా రావాలండి, 2 6 4 రూపంలో రావాలి. అంటే ఇక్కడ ఏముండొచ్చో చూడండి ఒకసారి. 2 వరుస సంఖ్యల మొత్తం 2 × 3 అంటే 6, 4 × 5, 4 × 3 అలా చూసుకోండి. 2 వరుస సంఖ్యలు మనకి ఏవి 132 రావట్లేదు అనుకుంటాను నేను. లేదా 11 × 12 అంటే మన 132 వస్తుందండి. 11 × 12 అయితే మరి బయలు 2 ఉండకూడదు.
ఇక్కడ చూడండి, కరచాలం అయితే ఒకరి నుంచి ఒకరు ఎవరు తీసుకున్నా సరిపోతుంది. గిఫ్ట్ మాత్రం వీడి నుండి వీడికి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ వీడి నుండి వీడికి ఇవ్వాలి కదండి, కాబట్టి ఇంటూ 2 అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 132 అవుతుందండి. 132. చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ అనమాట. కరచాలం అనుకోండి, ఒకటికొకటి సెకండ్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఎవరెవరికి ఇచ్చినా సరే కరచాలం ఇచ్చినట్టు అయిపోతుందండి. గిఫ్ట్ మాత్రము నేను నీకు ఇచ్చాను అనుకోండి, ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ నీకు తిరిగి పొందకపోతే మనము ఏమవుతుందంటే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతుంది కానీ తీసుకున్న వాళ్ళు అవ్వం. కాబట్టి ఖచ్చితంగా గిఫ్ట్ అనేది మార్పిడి చేసుకోవాలి. అంటే ఇటుండో గిఫ్ట్ వెళ్తుంది, అటుండో గిఫ్ట్ వస్తుందండి. అంటే ఆల్రెడీ ఇన్ని గిఫ్ట్లు మనకి ఇక్కడ వెళ్ళాలి, మళ్ళీ ప్రతి ఒక్కరు రివర్స్ మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ 2 ఇంటూ సంథింగ్ అనమాట. అంటే 2 సార్లు ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి 2 ఇంటూ సంథింగ్ వేసుకున్నాం. 2 క్యాన్సిల్ అయిపోతుంది. n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 132 అవుతుందండి. ఈ 132ని 11 ఇంటూ 12 అని రాసుకోవచ్చు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 11 అవుతుందండి. n ఈజ్ ఈక్వల్ టు 11 అయితే అక్కడ పిల్లల సంఖ్య ఏమవుతుందండి, n ప్లస్ 1 కాబట్టి n ప్లస్ 1 అంటే 11 ప్లస్ 1 అంటే 11 ప్లస్ 1 అంటే 12 కాబట్టి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 418 అండి. ఏ మ్యాన్ యాజ్ 1044 క్యాండిల్స్ ఆఫ్టర్ బర్నింగ్ ఈ కెన్ మేక్ ఏ న్యూ క్యాండిల్ ఫ్రమ్ 9 స్టబ్స్ లెఫ్ట్ బిహైండ్. ఫైండ్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ దట్ కెన్ బి మేడ్ అని ఇచ్చాడండి. ఒక మనిషి 1044 కొవ్వొత్తులు ఉన్నాయి ఒక మనిషి దగ్గర ఉన్నాయంట. బర్నింగ్ తర్వాత అంటే అవన్నీ కాల్చిన తర్వాత అతను మిగిలిన స్టబ్స్ ఉపయోగించి, ఎన్ని స్టబ్స్ అండి, 9 స్టబ్స్ ఉపయోగించి ఒక కొవ్వొత్తుని తయారు చేస్తాడండి. అంటే కొన్ని కొవ్వొత్తులని కాల్చాడండి. ఈ 1044 కొవ్వొత్తులని కాలుస్తున్నాడు. కాల్చినప్పుడు స్టబ్స్ వస్తాయండి. అంటే కదా మైనం అనేది అడుగున చేరిపోతుంది అనమాట. ఆ చేరిపోయిన మైనంతో అటువంటి 9 స్టబ్స్ ఉపయోగించుకొని ఒక కొత్త కొవ్వొత్తు తయారు చేస్తుంటాడండి. అయితే తయారు చేయగల గరిష్ట కొవ్వొత్తులను కనుక్కుంటున్నాడు. అంటే కొత్త కొవ్వొత్తుల సంఖ్య కావాలి. ఇప్పుడు చూడండి, 1044 ఉందండి. ప్రతి 9టికి ఒక స్టబ్ వస్తుంది కాబట్టి బై 9 చేసాం అనుకోండి. ఈ 1044 ఏమని రాసుకోవచ్చు అంటే 9తో ఒకసారి డివిజన్ చేయండి. 9 ఒకట్ల 9, ఇంకా మన 14 ఉంటుంది. మళ్ళీ 9 ఒకట్ల 9 అంటే ఇంక 54 ఉంటుంది. 9 6లు అంటే 116 కొవ్వొత్తులు వస్తాయండి. 116 కొవ్వొత్తులు తయారు చేయాలి, కొత్త కొవ్వొత్తులు అండి. మళ్ళీ 116ని కూడా కాల్చామనుకోండి, 116ని కూడా కాల్చినట్లయితే 9తో డివిజన్ ఇప్పుడు 9తో 9 ఒకట్ల 9, ఇంకా ఎంత 26 ఉంటుందండి. 26 అంటే 9 ఒకట్ల 9 పడుతుంది. అంటే 11 ప్లస్ అంటే 11 కొత్త కొవ్వొత్తులు తయారు చేయొచ్చు. ప్లస్ ఇంకెన్ని మిగిలిపోతున్నాయండి, 8 మిగిలిపోతున్నాయండి. అంటే 116 కొవ్వొత్తులు తయారు చేశారండి, ప్లస్ 16 కొవ్వొత్తులు తయారు చేశారండి. 116 ప్లస్ 16 అండి. 16 కాదు 11, సారీ, 11 కొవ్వొత్తులు తయారు చేశారండి. ఇప్పుడు ఈ 11 కొవ్వొత్తులు కూడా కాల్చారనుకోండి, కాలిస్తే మళ్ళీ ఎన్ని వస్తాయండి, ఒకటి వస్తుందండి. ఒక కొవ్వొత్తు వస్తూ ఇంకెన్ని మిగిలిపోతాయండి, ఎన్ని వస్తాయి చూడండి, 9 వాటిలో 9, 2 మిగిలిపోతాయండి. అంతేనండి, 2 మిగిలిపోతాయి కాబట్టి అంటే దీంతో కొవ్వొత్తు వచ్చిందండి. ప్లస్ ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 8 ఉన్నాయండి. అంటే ఇవి కూడా కాల్చామనుకోండి 10 అవుతాయి. ఈ 10ని కూడా మళ్ళీ కాల్చినట్లయితే మళ్ళీ ఒక కొవ్వొత్తు వస్తుందండి. ప్లస్ 1 అండి. ఇవన్నీ కలపండి ఎంత అవుతుంది చూడండి, 6 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎంత అయింది, 9 అయ్యిందండి. చివర 9 ఉంది, ఆప్షన్ లో లేదు. అంటే మనకి ఎక్కడో మన సంథింగ్ మిస్సింగ్. 9తో 9 వాటిలో 9, 20, 9 రెళ్ళు పడుతుందండి. సారీ, ఇది 9 రెళ్ళు 18, 18, 9 రెళ్ళు 18 అంటే 26 కాబట్టి ఇక్కడ 9 వస్తుందండి. రాదు, 8 వస్తుందండి. 12 ప్లస్ 8 ఇది 12, అది సరిపోయింది. ఇక్కడ 12 కానీ 11 వేసాను నేను. 9తో 9 వాటిలో 9 అండి. ఇంక 26 ఉందండి. 9 రెళ్ళు 18 అంటే 8 మిగులుతుందండి. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మొత్తం కలపండి. 6 ప్లస్ 2 అంటే 8, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 1 అంటే 10 అండి. 10 అంటే 0, 1. నెక్స్ట్ ఈ 1 యాడ్ చేసండి. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 అంటే 3, 130 వస్తుందండి. మొత్తం ఎన్ని తయారవుతాయండి, 130 తయారు చేయగలరండి. ఓకేనండి, చూసుకోండి. ఇక్కడ కొద్దిగా లాజికల్ అప్లై చేయకపోతే మాత్రం తప్పు వచ్చేస్తుందండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. దీని నుంచి ఎన్ని కొవ్వొత్తులు తయారు చేయగలరో చూసాం, 116. ఇక్కడ దీని నుంచి 12 కొవ్వొత్తులు తయారు చేశాడండి. మళ్ళీ 8 కొవ్వొత్తులు ఎక్స్ట్రా ఉన్నాయండి. ఇవి కాల్చలే. ఈ 12 మళ్ళీ కాల్చామనుకోండి, 12 మళ్ళీ కాలిస్తే ఒక కొవ్వొత్తు వస్తుందండి. మళ్ళీ 2 మిగిలిపోతాయి. ఈ 2 ప్లస్ ఈ 9, 10 మిగులుతున్నాయి. ఈ 10 కాలిస్తే మనకు ఒక కొవ్వొత్తు తయారవుతుందండి. అంటే ఇక్కడ రౌండ్ చేసినవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, కలుపుతాం. కలిపినట్లయితే మనకి 130 కొవ్వొత్తులు వస్తాయండి. ఓకేనండి, ఇది మనకి కొవ్వొత్తులు, కొత్త కొవ్వొత్తులు తయారు చేసాం. అంటే ఒకదాని తోట అలా వస్తూనే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 490. Question number 419. A computer printed
176,400 లైన్స్ ఇన్ ఏ గివెన్ డే. అంటే ఒక రోజులో ఎన్నండి 176,400 పేజీల లైన్స్ అని టైప్ చేయగలండి. ఇఫ్ ది ప్రింటర్ వాజ్ ఇన్ ఆపరేషన్ ఫర్ 7 hours డ్యూరింగ్ ది డే, హౌ మెనీ లైన్స్ డిడ్ ఇట్ ప్రింట్ ఫర్ మినిట్ అని ఇచ్చాడండి. చూడండి, ఒక కంప్యూటర్ ఒక రోజులో 1,76,400 పంక్తులను అంటే వరుసలను ముద్రించిందంటే ఒక రోజులో. ప్రింటర్ పగటిపూట 7 గంటలు మాత్రమే పనిచేస్తుంటే నిమిషానికి ఎన్ని పంక్తులు ముద్రించబడతాయి అని అన్నాడండి. ఇక్కడ కంప్యూటర్ అనేది ఒక రోజులో ఎంత అండి, 1,76,400 పంక్తులు ముద్రిస్తుంది. కానీ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుందండి? 7 గంటలే పనిచేస్తుంది. కాబట్టి 7 గంటల్లో 1,76,400 ఒక లైన్స్ అని ముద్రిస్తుందండి. మరి ఒక గంటలో ఏమవుతుందండి? ఒక గంట కావాలంటే ఏమవుతుంది? 1,76,400/7 అవుతుందండి. 7తో చేయండి. 7తో 7 రెళ్ళ 14, ఇంక 36 ఉంటుంది. 7 5 35, 7 రెళ్ళ 14, 2 సున్నాలండి. అంటే 25,200 అవుతుందండి ఒక గంటకి. ఒక గంట అంటే అర్థమేంటండి? నిమిషాలు, 60 నిమిషాలు. కాబట్టి అంటే ఒక నిమిషం కావాలనుకుంటే ఏమవుతుందండి? 25,200/60 అవుతుందండి. 60తో చేయండి, 0 పోతుంది. 6తో చూడండి, 6 4 24, ఇంకెంత 12 ఉంటుంది. 6 12, పక్కన 0 అండి. 420 పంక్తుల్ని ప్రింట్ చేయగలదు అనమాట. ఓకేనండి, చాలా సింపుల్ గా చేయొచ్చు. ఒక నిమిషంలో ఏంటంటే 420 పంక్తుల్ని ప్రింట్ చేయగలదు. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 420 అండి. ఏ మ్యాన్ టేక్స్ 8 minutes టు టైప్ ఏ పేజ్ ఇఫ్ 1710 అంటే 1710 పేజెస్ ఆర్ టు బి టైప్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ బిట్వీన్ 1 o'clock to 2 o'clock, హౌ మెనీ మెన్స్ ఆర్ రిక్వైర్డ్ అని ఇచ్చాడండి. చూడండి, ఏ మ్యాన్ టేక్ 8 minutes టు టైప్ పేజ్ ఇఫ్ 1710 పేజెస్ ఆర్ టు బి టైప్డ్ అండి. అంటే ఒక వ్యక్తి ఒక పేజీని టైప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు? 8 నిమిషాలు తీసుకుంటాడండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, అంటే మధ్యలో 1 hour ఏనండి ఉంది. 1 hour మధ్య 1710 పేజీలను టైప్ చేయాలంటే ఎంతమంది పురుషులు కావాలి? ఒక మనిషి 8 నిమిషాలు చేస్తాడండి. ఒక మనిషి 8 నిమిషాలు చేస్తాడు. 8 నిమిషాలకు చేసినట్లయితే 1710 పేజీలు ఇక్కడ చూసుకోండి. ఎన్ని నిమిషాలు ఎన్ని అవుతాయి చూసుకోవాలన్నమాట. ఓకే, మనకి పేజీల సంఖ్య కావాలంటే మనుషుల సంఖ్య ఇంటూ టైం అండి. మనుషుల సంఖ్య ఇంటూ టైం అంటే మనుషుల సంఖ్య ఎంత అండి? X అనుకున్నట్లయితే టైం ఎంత? 8. అంటే ఒక మనిషి 8 నిమిషాలు చేస్తే ఒక పేజ్ అవుతుందండి. 8 నిమిషాలు చేస్తే ఒక పేజ్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు మొత్తం పేజీలు వస్తాయి 710. కానీ ఇక్కడ టైం అనేది 8 hours ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమంది? 8 hours ఇవ్వలేదండి. ఎంత ఇచ్చాడంటే 1 hour గ్యాప్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనుషుల సంఖ్య మారిపోతుందండి. ఓకే, కాబట్టి దీన్ని చిన్న లాజిక్ మీద చేద్దాం. చూడండి, ఓకేనండి. ఇప్పుడు ఒక వ్యక్తి 8 నిమిషాల్లో పని పూర్తి చేయగలడు. కాబట్టి ఇక్కడ మనం చిన్న లాజిక్ 1 hourకి అంటే అవర్లో తీసుకుందామండి. 1 hour లెక్క తీసుకున్నట్లయితే 8 నిమిషాలు, ఇక్కడ 1 hour టైం ఇచ్చాడు. కాబట్టి ఎంతమంది అవుతుందో చూడండి. ఇక్కడ 1 hour టైం ఇచ్చాడు, ఇక్కడ 8 నిమిషాలండి. అంటే ఇక్కడ మనుషుల సంఖ్య ఎంత తగ్గిపోతుందో చూడండి ఒకసారి. చూడండి, 8 నిమిషాలకి ఒక వ్యక్తి ఒక పేజీ టైప్ చేయగలడండి. ఒక పేజీ. ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 1 hour ఉందండి. 1 hour అంటే 60 minutes అండి. 60 minutes లో ఎన్ని పేజీలు చేస్తారు చూడండి. 8 నిమిషాల్లో ఒక పేజీ చేస్తారండి. 60 నిమిషాలు ఎన్ని పేజీలు అవుతుంది? ఒక X పేజీలు అనుకుందామండి. ఇక్కడ X సంబంధం ఉండదండి. చూసుకోండి, మళ్ళీ X కన్ఫ్యూజ్ అవ్వకుండా, అది ఏ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు X వాల్యూ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే X ఈక్వల్ ఏమవుతుందండి? 60/8 అవుతుందండి. 60/8తో చూసుకున్నట్లయితే 8 7 56, ఇంకా 4 ఉంటుంది. 7.5 అవుతుందండి. అంటే 7.5 పేజీలు అనేది టైప్ చేయగలండి. ఎంత? 60 నిమిషాల్లో. 60 నిమిషాల్లో ఒక వ్యక్తి 60 నిమిషాల్లో ఎన్ని పేజీలు చేయగలడండి? 7.5 పేజీలు చేయగలడండి. మరి ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయండి? 1710 పేజీలు ఉన్నాయండి. అది ఎంతమంది మనిషికి కావాలి? అదే ఒక గంట డ్యూరేషన్ లో ఒక వ్యక్తికి ఎంత పడిందండి. ఇక్కడ ఎంతమంది అంటే ఇక్కడ సమ్ y అని తీసుకోండి, అంటే అక్కడ కూడా X అని తీసుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందండి? 7.5 into y is equal to 1710 into 1 అండి. మరి y కావాలంటే ఏమవుతుందండి? 1710/7.5 అండి. 7.5తో డివిజన్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది చూడండి. 7.5తో చేయలేం కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందామా? 25తో చేసామనుకుంటా. 1710 పక్కన మనకు 0 పెట్టుకున్నాను. 75 పాయింట్ తీస్తానండి. 25తో చూడండి. 25తో 25 3 అండి.
ఈ 2 సున్నాలు తీసేసి ఇంటూ 4 అని పెట్టొచ్చండి. 3తో 78 పోతుంది చూడండి. 3తో 3 5ల 15, ఇంక 21 ఉంటుంది. 3 7 21 అంటే 57 ఇంటూ 4 వస్తుంది. 4తో 4 7 28 అంటే చివరి 8 ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4 7 28 2, 4 5 20 22 228 వస్తుందండి. అంటే ఎంతమంది పురుషులు కావాలంటే 220. అంటే ఇక్కడ 1000 మంది పురుషులు అన్నాం కదండి. ఒక వ్యక్తి 7.5 పేజీలు చేయగలడు ఎప్పుడు 60 నిమిషాల్లో. మరి 1000 వ్యక్తులు ఎంత చేయగలరు? 1000 అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి? 228. 228 ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, ఈ విధంగా చేయొచ్చు. లాజికల్ గా వెళ్ళండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూమ్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.